హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మనమందరం కూడా ఇప్పటికే 4 లక్షల మంది కంటే ఎక్కువ మంది సభ్యులు విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్స్గా, వెరిఫైడ్ మెంబర్స్గా మనం ఎంటర్ అవ్వడం చాలా మంచి శుభవార్త. ఈ సమయంలో మీరు మీ గ్యాలరీ నుండి మీ నిల్వ చేసిన ఐడిని అప్లోడ్ చేయవచ్చు మరియు లైవ్ ముఖ గుర్తింపు విభాగానికి కొనసాగవచ్చు. స్పష్టమైన చిత్రం కోసం మీకు తగినంత లైటింగ్ ఉందని నిర్ధారించుకోండి. ఎవరైనా సరే మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఒక చిరుమందహాసం, జస్ట్ అలా నవ్వుతూ ఉండడం, ఒక మంచి నవ్వు అలా నవ్వుతూ ఉండడం, ఆ నవ్వుతూ ఉన్నట్టుగా మీరు తీసుకుంటే సెల్ఫీ చాలా అద్భుతంగా రాగలుగుతుంది, త్వరగా పూర్తవుతుందని కూడా మనకు ఒకసారి పాపప్ ద్వారా యాష్ గారు తెలపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఏదో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మొహం పెట్టుకోకుండా జస్ట్ ఒక చిరు మందహాసం, లిటిల్ బిట్ స్మైల్ అలా ఇచ్చి మన సెల్ఫీ తీసుకున్న తర్వాత వెంటనే తీసేయకుండా, అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్, మీ మొబైల్ ప్రాసెసర్, మీ మొబైల్ ర్యామ్ కెపాసిటీ బట్టి అది ఉంటుంది. కాబట్టి అది తీసుకున్నా కూడా అది బ్రౌజ్ అవుతూనే ఉంటుంది. అలా అయినప్పుడు అది తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే అలాగే ఉంచాలి. మన మొహం కదిలించకూడదు, తర్వాత మన మొబైల్ కూడా కదిలించకూడదు, అలాగే ఉంచాలి. ఒక జస్ట్ లిటిల్ బిట్, ఒక 2-3 సెకండ్స్ వరకు మాత్రమే. అది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా 3-2-1 అని గ్రీన్ కలర్లో వచ్చేసి ఎస్ యువర్ సక్సెస్డ్ వెరిఫైడ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఒకవేళ రాకుండా డిక్లైన్ వస్తే కూడా నో ఇష్యూ, మళ్ళీ అగైన్ నీట్గా క్లియర్గా బ్యాక్ 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 వచ్చేసి అన్ని కూడా మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి మొత్తం అన్ని క్లియర్ చేసుకుని మొత్తం అన్ని కూడా చేసుకోవడం మొదలుపెట్టండి. ఇది ప్రాసెస్, సరేనా? కాబట్టి ఈ సమయంలో మీరు మీ గ్యాలరీ నుండి మీ నిల్వ చేసిన ఐడిని అప్లోడ్ చేయవచ్చు మరియు లైవ్ ముఖ గుర్తింపు విభాగానికి కొనసాగుతున్న స్పష్టమైన చిత్రం కోసం మీకు తగినంత లైటింగ్ ఉందని నిర్ధారించుకోండి. మీరు పైన పేర్కొన్న అన్ని దశలను ప్రయత్నించిన తర్వాత మరియు మీరు మీ కేవైసీని విజయవంతంగా పూర్తి చేయకపోతే మాత్రమే, రైట్, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎప్పుడంటే మనకు సక్సెస్ కాకపోతే మాత్రమే మొత్తం ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అన్ని కూడా మార్చుకొని మొత్తం అని క్లియర్ చేసుకుని క్యాచ్ బ్రౌజర్స్ అని బ్రౌజింగ్లో ఉన్నటువంటి మొత్తం హిస్టరీ ఫైల్స్ అన్ని కూడా మొత్తం క్లియర్ చేసేసి డేటా మొత్తం అంతా క్లియర్ చేసుకోండి అని చెప్పి అన్నారు. రైట్, విరామం తీసుకొని మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ లోపలికి రండి. మరి తర్వాత మీకు ఎప్పుడైతే వీలుంటుందో కేవైసీ చేసుకునే సమయం, ఆ రోజులో ఇంకొక పూట ప్రయత్నం చేయండి అని అంటున్నారు. మళ్ళీ ప్రయత్నిద్దాం. నవంబర్ 4కి కొనసాగే ముందు పైన ఉన్న 1, 2 మరియు 3 దశలను పునరావృతం చేయండి. మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి 1, 2, 3 దశలను పునరావృతం చేయండి అని అంటున్నారు. రైట్, మీ హోమ్ ఇంటర్నెట్ను ఆపివేయండి లేదా మీ ఫోన్లో మీ వైఫై సెట్టింగ్ను డిస్కనెక్ట్ చేయండి. మీ ఫోన్లో వైఫై సెట్టింగ్ను ఆపివేయడంలో మీకు సహాయం అవసరమైతే దాన్ని గూగుల్ చేయండి. 4, 5, 6, 7, 8 దశలను కొనసాగించండి. ఇది విషయం మనం మొబైల్ నెట్ పెట్టుకొని చేసుకుంటే ఇంకా ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది అంటున్నారు. వైఫైలో కూడా జరుగుతుంది, బట్ కాలేకపోతే నో ఇష్యూ, దాన్ని డిస్కనెక్ట్ చేసుకుని వేసిన తర్వాత మీరు మామూలుగా మొబైల్ ఇంటర్నెట్ అంటే ఇక్కడ మీరు బాగా రీఛార్జ్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఆ నెట్ని యూజ్ చేసుకోండి, ఓకేనా? డే అంతా బయట అవుట్ సైడ్ ఉండి మీరు మొత్తం అంతా ఇంటర్నెట్ వాడేసి ఉంటే మళ్ళీ అందులో మీరు ఈ కేవైసీ చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి నెట్ బాగుందిలో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ దశలను కొనసాగించండి. ఈ దశలన్నీ పూర్తయినట్లయితే మరియు మీరు కేవైసీని విజయవంతంగా పూర్తి చేయకపోతే, ఇవన్నీ చేసినా కూడా మీరు కేవైసీని విజయవంతంగా పూర్తి చేయకపోతే కింది సమాచారంతో bigpuff63@gmail.comకి ఈమెయిల్ పంపండి. మనకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక కస్టమర్ కేర్ లాగా ఒక అవకాశం ఇచ్చారు. ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ఏమైనా చేస్తుంటే అది సార్ మాకు ఇలా వస్తుంది, చాలా ఎక్కువ సార్లు మీరు యూజ్ చేయడం వల్ల మీకు కేవైసీ కావడం లేదు, సైన్ అవుట్ అని వచ్చి ఉంటుంది, అలాంటిది కానీ తర్వాత ఇంకా ఏ సమస్య వచ్చినా అటువంటి స్క్రీన్ షాట్ని మీరు తీసుకుని, లేదా మీరు కేవైసీ చేస్తున్నప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ అని వస్తుంది, బట్ అది వెళ్తూనే ఉంటుంది, మాటిమాటికి అవుతూనే ఉంటుంది, 3-2-1 అక్కడ మీకు ఫెయిల్ అవుతుంటుంది. ఇలాంటివన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ప్రీవియస్గా మీరు ట్రై చేసినటువంటి ఎండింగ్ ఏమైతే వచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని bigpuff63@gmail.comకి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం అక్కడ వాళ్ళకి ఈ మెయిల్ చేయొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ తేదీ, మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ డేటు, మీరు నమోదు చేసుకోవడానికి ఉపయోగించిన ఈమెయిల్, మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్, పేరు, మన పేరు ఇవ్వచ్చు. దయచేసి మీరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేవైసీ మీరు విక్టరీ విత్ యాష్లో నమోదు చేసుకున్న ఏకైక ఖాతాని నిర్ధారించుకోండి. ఓన్లీ 1 అకౌంట్, మెయిన్ అకౌంట్ మాత్రమే, మీ ప్రధాన ఐడి ఏదైతే మీరు చేసుకున్నారో victoryWithAsh.comలో ఆ యొక్క ఐడి డీటెయిల్స్ మాత్రమే పంపించండి మాకు అన్నారు ఏదైనా సమస్య ఉంటే. అంతే తప్పించి మీరు ఒక ఐడి కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం మీ పేరు మీద మీరు ట్రై చేసి వేరే మెయిల్ తోటి అది పంపించమంటే ఇట్స్ ఇల్లీగల్ అవుతుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళిని మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి మీ మీద చర్య తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. కాబట్టి జాగ్రత్త అండి, అలాంటివి ఎవరు చేయొద్దండి. ఏదన్నా నిజాయితీగా ఉందాం, హానెస్ట్గా ఉందాం, చాలా పర్ఫెక్ట్గా ఉందాం. ఎందుకంటే యాష్ గారు మనందరినీ కూడా
క్వాలిటీ పీపుల్గా మనల్ని ఆయన తీర్చిదిద్దుతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిటీకి ఆయన ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు, సంఖ్యాబలానికి ఆయన ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ నాకు కావాలి అంటున్నారు victorywithash.com లోకి. రైట్, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారో కోడ్ ఆఫ్ కండక్ట్కి మనం కట్టుబడి ఉందాం. ఆయన అనుకున్నటువంటి ఆశయాలతో పాటు మన కళల్ని కూడా మనం సార్థకం చేసుకుందాం. రైట్, ఇది విషయం. కాబట్టి మీరు ఏదైనా సరే మీ రిజిస్ట్రేషన్ తేదీ, మీరు నమోదు చేసుకోవడానికి ఉపయోగించినటువంటి ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్ ఇచ్చే అవసరం లేదు. మీ పేరు, దయచేసి మీరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేవైసీ మీరు విక్టరీ విత్ యాష్లో నమోదు చేసుకున్న ఏకైక ఖాతాని నిర్ధారించండి. మీరు తీసుకున్న దశలను మరియు మీరు ఎక్కడ చిక్కుకున్నారో అందించండి. దయచేసి స్క్రీన్ షాట్లు లేదా స్క్రీన్ రికార్డర్ను తీసుకోండి. దయచేసి పాయింట్కి ప్రత్యేకంగా ఉండండి. కాబట్టి ఇది విషయం. ఇవన్నీ కూడా మీరు సమర్పిస్తే ఖచ్చితంగా మీకు అతి దగ్గరలో గుడ్ న్యూస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ కేవైసీ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇది విషయం. అందరూ కూడా ఈ యొక్క ఆడియోని మీకు సాధ్యమైనంత వరకు మీరు ఒకసారి కాకపోతే 2-3 సార్లు వినండి. చాలా క్లియర్గా, క్లారిటీగా మన తెలుగు వాడక భాషలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా, దాదాపు ఆల్మోస్ట్ పీపుల్ ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి అందరూ విని అర్థం చేసుకొని ఇది ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మనతోటి మిగతా మిత్రులకి ఇది ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నిజంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి శుభ సాయంత్రం. ఈరోజు అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మిస్టర్ యాష్. విక్టరీ విత్ యాష్. జై భారత్.